హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి వీడియోలో ఒక మంచి హాట్ టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీని గురించి ఇస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. వెంటనే చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే భారత్లో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా మన దేశంలో అనేది ఎవరిని అడిగినా కానీ కొంతమంది అయితే నిజమంటున్నారు, కొంతమంది అయితే ఇప్పుడు అవసరం లేదు మనకి లాక్డౌన్ అంటున్నారు. అసలు ఈ పరిస్థితి, లాక్డౌన్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? అప్పుడెప్పుడో 2019లో కరోనా టైంలో లాక్డౌన్ విధించారు. అది అయిపోయింది, ఎన్నో కష్టాలు పడ్డాం, బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం తెర మీదకి ఎందుకు వస్తుంది? లాక్డౌన్ అన్న పదం ఎందుకు వినిపిస్తుంది? అసలు ఎందుకు అవసరం వచ్చింది అంటే పశ్చిమాసియా సైడ్ మనం చూడాలి. ఇరాన్, అమెరికా, ఈ రెండిటి యుద్ధం వల్ల చాలా నష్టపోతున్నాం. ఎందుకు నష్టపోతున్నామంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది, ఆల్రెడీ ఇప్పటికే జరుగుతూనే ఉంది. అది వేరే విషయం. ఎందుకంటే దానివల్ల మనకి పెద్ద లాస్ ఏం రాలేదు. లాస్ అయితే రాలేదు, ఏదో అనుకున్నాం. కానీ ఆ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా కానీ మనకైతే లాస్ రాలేదు. ఎందుకు అంటే అక్కడ నుంచి మనం తక్కువ శాతంలో దిగుమతులు ఏదైనా కానీ మనకి ఇంధనం కానీ ఏదైనా ఉంటుంది. కానీ మనకి ఇరాన్ చూసేటప్పటికే ఇరాన్, కువైట్, ఇంకా దుబాయ్, ఇవన్నీ ఏంటంటే ముడి చమురు నిక్షేపాలకు మెయిన్ కేంద్ర పాయింట్ అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన గ్యాస్ కానీ వంట గ్యాస్ అనేది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. వంట గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ లాంటివి కానివ్వండి, ఇవి అక్కడి నుంచే మనకి రావాలి ఇక్కడికి. ఇరాన్ ఏం చేసిందంటే సముద్ర మార్గాన్ని, దాని పక్కనున్న సముద్ర మార్గాన్ని మూసేయడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎగుమతులు కానివ్వండి, ఎగుమతులు సంగతి అలా ఉంచితే దిగుమతులు, మనకి మెయిన్ పెట్రోల్ మనం ఇక్కడ మన దేశంలో లేదు కాబట్టి అక్కడి నుంచే కదా కాబట్టి తీసుకునేది, మనకు దిగుమతులు అనేది నిలిచిపోయినాయి, చాలా వరకు తగ్గాయి అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిపోతుంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే కొరత ఏర్పడుతుంది. అంటే మనకి ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే రోజుకి ఒక 100 లీటర్లు పెట్రోల్ అవసరం అనుకోండి, కానీ ఆ 100 రావడం లేదు, 50 వస్తుంది. దాన్ని సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ముందుగా వినియోగదారులందరికీ వంట గ్యాస్ని కుదించారనమాట. అంటే హోటళ్ళకి సప్లై చేయకుండా వినియోగదారులు, ఇప్పుడు ఇంకా కమర్షియల్ గ్యాస్ అంటారు కదా, ఈ హోటల్స్ కానీ ఇంకేదైనా రెస్టారెంట్లు కానీ వీటన్నిటికీ ప్రజెంట్ ఆపేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇళ్ళకి కూడా ఆంక్షలు కొన్ని పెట్టారు. ఆంక్షలు అంటే 25 రోజులకి మినిమం సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఒక సిలిండర్ ఉందనుకోండి, 25 రోజులకు బుక్ చేసుకోవాలి. డబుల్ సిలిండర్ ఉంటే 35 డేస్. ఇంకా ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ ఇట్లాంటివి అయితే 45 రోజులు, ఇట్లు పొడిగిస్తూ వచ్చారు. అలాంటప్పుడు ఏమైందంటే ఈ కమర్షియల్ గ్యాస్ అనేది లేకపోవడం వల్ల బిజినెస్ మీద పడిందనమాట. ఈ విషయం అంతా కూడా బిజినెస్, మనకి ఇప్పుడు రోజు జరిగేది 90,000 లక్షల కోట్ల వ్యాపారం మన దేశంలో హోటళ్ళు, రెస్టారెంట్లు బయట అనేది జరుగుతుంది రోజు అనేసి ఒక లెక్క, కొంతమంది చెప్తున్నారన్నమాట నిపుణులు. ఈ లెక్క ప్రకారం ఎంత బిజినెస్ మనకు డల్ అయిపోయింది. హోటల్స్లో గ్యాస్ లేకపోతే ఇంకా వేరే మార్గం లేదు కదా. ఇవంతా ఆ బిజినెస్ మీద అంతా కూడా దెబ్బపడిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు మన దగ్గర చమురు నిల్వలు ఉన్నా ఎన్ని ఉంటాయి, ఎన్ని రోజులకు ఉంటాయి, ఇలాగే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు అదేదో చెప్పినట్టు కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అనేసి మనకి బయట నుంచి సరఫరా రాకపోవడం వల్ల, తక్కువ వస్తుండడం వల్ల ఎన్ని రోజులకి మన దగ్గర ఉన్న నిల్వలు ఏదైనా తగ్గిపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదొకటి ఉంచితే ఇప్పటికే మనం కనిపిస్తున్నాం పెట్రోల్ బంకుల్లో చాలా వరకు పెట్రోలు ఎక్కువ బంకుల్లో దొరకడం లేదు. ఒక్కొక్క దగ్గర లేదంటున్నారు, ఒక్కొక్క దగ్గర ఏంటి లారీలు లేట్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి మనకి ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉంది. మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో, ఊర్లలో కూడా కనిపిస్తుంది. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ దొరకడం, కొన్ని బంకుల్లో పెట్రోల్ లేదని. ఎంతవరకు మనం చూస్తున్న దాంట్లో పెట్రోల్ లేదు అనే మాట వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని బంకుల్లో అయితే పెట్రోల్ లేదు,
రాలేదు, ఇంకా వస్తుంది అనేసి రోజులు ఒకసారి ఏదో టైంలో రావడం, అట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి అంటా కూడా అంటే దీనికి ఆధారాలు ఇవే. ఈ పెట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పెట్రోల్ సరఫరా తగ్గడం వల్ల ఇదంతా ఈ డెలివరీస్ అనేది తగ్గిస్తున్నారనమాట. తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి అనుకున్న టైంకి రాకుండా కొంచెం లేట్గా వస్తుంది. పేమెంట్ల విషయంలో కానీ కొన్ని కఠిన నిబంధనలు పెట్రోలు ఈ సంస్థలు పాటిస్తున్నాయి. పేమెంట్లు కానీ ఈ విషయాలు కానీ ఇవన్నీ కూడా. అప్పుడేమవుతుందంటే మనకి పెట్రోల్ అనేది ఇప్పుడిప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అయితే కనపడలేదు. ఇంకా కనపడుతుంది అని చెప్పేసి ఎక్కువ ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఒక కోణంలో చూస్తే లాక్డౌన్ అనేది వస్తుంది అని చెప్తుంటే, ఇంకో కోణంలో అయితే అది అవసరం లేదు, ఇప్పుడు మనకి రావాల్సిన అవసరం లేదు, రాదు కూడా అని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం చూస్తే రోజు రోజుకి ముదురుతూనే ఉంది. అమెరికా పెట్టిన 15 సూత్రాలను ఇరాన్ తిరస్కరించిందని చెప్పాలి. ఒప్పుకోలేదు. ఆ సూత్రాలు ఓకే అంటే ఆ షరతులు అనాలి. ఆ 15 షరతులు ఓకే అయితే మేము యుద్ధం ఆపేస్తామని అమెరికా ఇరాన్తో చెప్పడం జరిగింది. కానీ ఈ షరతులకి ఇరాన్ అంగీకరించలేదు. కానీ ఒక 5 షరతులు అయితే ఓకే అని చెప్తున్నట్టు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. వీటిలో కూడా ఎంతవరకు నిజమనేది తెలియదు. అంటూనే ఇరాన్ అమెరికా దాకా యుద్ధం చేయకపోయినా పక్క దేశాలు, మిత్ర దేశాలపైన విరుచుకుపడుతుంది. దుబాయ్, కువైట్ ఇట్లాంటి దేశాల మీద పెద్ద పెద్ద చమురు కర్మాగారాలు ఉంటాయి కదా, ఉత్పత్తి చేసే వాటి మీద భారీగా బాంబులు కానీ డ్రోన్లతో కానీ విధ్వంసం సృష్టించడంతో అవి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకుండా చాలా కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం దుబాయ్ నుంచి కానీ ఇంకేదైనా బయట అక్కడంతా మనకి పశ్చిమాసియా దేశాల నుంచే మనకి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ డీజిల్ అనే ముడి చమురు అనేది, నెక్స్ట్ ఏంటంటే వంట గ్యాస్ అనేది అక్కడ నుంచే వచ్చేది. మనకి ఇక్కడికి లాక్కుపోవడం వల్ల మనకి చాలా ఇబ్బంది. వాళ్ళంటే ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ దొరకడం లేదు. నెక్స్ట్ వచ్చే నౌకలను కూడా 1-2 ఏదో ఓడల్లో వస్తుంటుంది కదా మనకి చమురు, వాటిని కూడా మొన్నటిదాకా చూస్తే ఆ సముద్ర మార్గాన్ని కూడా మూసివేయడం కూడా జరిగిందనమాట. అంటే 2-3 ఆల్రెడీ వేరే దేశం వాళ్ళని బ్లాస్ట్ చేయడం కూడా చాలా భయం, ఆనందంలో కలిగింది. కాకుంటే మనకి మాత్రం పర్మిషన్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. మన మిత్రదేశం కాబట్టి మనకి ఇచ్చారు. మనకైతే ఆల్రెడీ వస్తున్నాయి. కాకుంటే ఇంతకు ముందుతో పోలిస్తే దిగుమతి అనేది తగ్గింది అని చెప్తున్నారనమాట నిపుణులు అనేది. అది ఇక్కడున్న నిల్వలతో పోల్చితే ఎన్ని రోజులకు మనకి సమయంగా ఇదే వంట గ్యాసు, ఇదే డీజిల్ అందుతుంది అనేది అయితే అర్థం కావడం లేదు. కొంతమంది నిపుణులు అయితే లాక్డౌన్ అవసరం లేదు, రాదు, ఎలా వస్తుంది, మనకు అంత అవసరం ఏంటి అంటే అప్పుడైతే కరోనా పరిస్థితి కాబట్టి, అది వ్యాధి కాబట్టి వచ్చింది, ఇప్పుడు అంత అవసరం ఏంటి అనేది అంటున్నారు. కాకుంటే ఇప్పటికే కొంతమంది ఏమంటున్నారంటే రేట్లు పెరుగుతాయని. ఆల్రెడీ వంట గ్యాస్ మీద రేటు పెరిగింది, నెక్స్ట్ స్వల్పంగా పెరిగింది, అది జనరల్. ఇంకా ప్యూర్ పెట్రోల్ మీద పెరిగింది, పవర్ పెట్రోల్ మీద. ఇంకా జనరల్గా అయితే పెరగలేదు, మామూలు డీజిల్ పెట్రోల్ మీద అయితే. కాకుంటే ఏమవుతుందంటే అసలు దొరకదేమో అనేది ఒక భయం అయితే అందరిలో మేలుకుంది. కొన్ని ఊర్లలో అయితే పెద్ద పెద్ద క్యాన్లకు కూడా తీసుకెళ్తూ ఉండడం జరిగింది. అది కూడా నిషేధించారు. ఎవరు కూడా అట్లా ఇంట్లో స్టాక్ పెట్టుకోకూడదు, పేలుడు పదార్థాలు లాంటివి అని చెప్పేసి కూడా ఒక నిషేధం ఈ రోజు నుంచి అయితే మనకు చెప్తున్నారు. ఎవరు కూడా అట్లా స్టాక్ పెట్టుకోకూడదు అనేసి. ఇక్కడ లాక్డౌన్ అంటే కొంతమంది కొన్ని రకాలుగా చెప్తున్నారు. లాక్డౌన్ అంటే పూర్తిగా రాదు. పెట్రోల్ బంకులకి వీటికి కొన్ని టైమింగ్స్ ఇస్తారు, ఈ టైంలోనే పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి. అట్లా అవ్వచ్చు అంటున్నారు. అలా ఆవినా కానీ మనకు తీవ్ర ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ టైంలోనే ఇంకా క్యూలు బారులు తీరిపోతారు జనాలు, ఇంకా తోపులాట్లు జరుగుతాయి, ఇంకేదైనా జరగచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతారు అనేది కూడా ఒక ఊహాగానాలు. మనకి ఇంతవరకు ఊహాగానాలు, ఎటువంటి అధికారికంగా ప్రకటనలు అయితే లేవని చెప్పాలి. లాక్డౌన్ విధిస్తామని కానీ ఏమీ కానీ ఎటువంటి అధికారిక ప్రకటనలు అయితే కేంద్రం నుంచి అయితే రాలేదు. ఈరోజు మోడీ గారు కూడా అన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా ఈరోజు కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు, మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగ్లో ఏం చెప్తారు ఏంటి అనేది, దేని మీద మాట్లాడతారు అనేది కూడా ఖచ్చితత్వం లేదు. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ గురించి మాట్లాడవచ్చు, ఇంకా ప్రజెంట్ యుద్ధం పరిస్థితుల గురించి, మనం ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి కూడా డిస్కషన్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మనకి దాని గురించి అయితే వివరాలు తెలియలేదు. కాకుంటే ఏది ఏమైనప్పటికీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే
ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఆఫీసుల్లో వీటిలో ఏంటంటే కంపెనీస్లో లంచ్కి కూడా ఇప్పుడు వాళ్ళకి లంచ్ ప్రిపేరింగ్ అన్ని స్నాక్స్ ఇవన్నీ క్యాంటీన్లు ఉంటాయి కాబట్టి క్యాంటీన్లో కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఏమంటున్నారంటే కొంతమంది ఒక 3 రోజులు వర్క్ పెట్టండి, 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి అనేసి ప్రపోజల్ కూడా చెప్తున్నారు. ఇట్లా లాక్డౌన్ అంటే ఈ టైప్లో కూడా వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ 3 రోజులు, మనకి ఆ కంపెనీకి పోయి చేసేది ఒక 3 రోజులు వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. ఇవన్నిటి కూడా ఎంతవరకు నిజాలు అనేది కొన్ని రోజులైతే తప్పకుండా మనం వేచి చూడాలి. కొంతమంది అయితే చెప్పడం మే 1 నుంచి పెడతారు అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు. మనకు వచ్చిన కొరతల్లో ఇప్పుడు డీజిల్, పెట్రోలు, ఇంకా వంట గ్యాస్ వరకే. ఆల్రెడీ దానికి ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగిన చర్యలు తీసుకునే దానికోసం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఆ కరోనా అంటే ఒక వ్యాధి కాబట్టి లాక్డౌన్ విధించాల్సిన వచ్చింది. ఇప్పుడైతే లాక్డౌన్ రాదనే అందరూ చాలా నిపుణులు కూడా చాలా వరకు చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే భయాందోళనకు గురి చేసే ప్రకటనలు అయితే చేస్తున్నారు. మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, వస్తే ఏం చేస్తాం, ఏమైపోతాం అనేసి. ఇట్లాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. ప్రజలందరూ హ్యాపీగా ఉండండి. ఎటువంటి సమస్యలు అయితే మనకి లాక్డౌన్ వచ్చే పరిస్థితి అయితే లేదని కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రి గారు కూడా గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి లాక్డౌన్ ఆలోచన అయితే లేదని, రాదని కూడా చెప్పారనమాట. మీరందరూ కూడా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలని మానస్ టీవీ 19 తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంకపోతే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మూడింటి మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ 3 దేశాలు కూడా మనకు ఎప్పుడు కూడా మనం ప్రపంచ శాంతిని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం కూడా త్వరగా వాళ్ళకి ఏదో చర్చల ద్వారా సానుకూలంగా పరిశీలించుకొని త్వరగా యుద్ధాన్ని అయితే మానేయాలని చెప్పేసి, ఆపేసాలని చెప్పేసి చాలామంది ప్రజలు కానివ్వండి, ఎంతో ఆస్తులు కానివ్వండి, ఎన్నో రకాలుగా నష్టాలు వస్తున్నాయి కాబట్టి యుద్ధం లేకుండా పరిసమాప్తి కావాలని, అందరూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మనం కోరుకుందాం, ఆకాంక్షిద్దాం. ఓకే, అందరూ ప్రజలు ప్రపంచమంతా బాగుండాలనేసి మనం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. నెక్స్ట్ ఇదేంటంటే మన ఛానల్ చూస్తూ ఉండండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర మీకు తెలిసిన ఏదైనా న్యూస్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము దానికి కూడా స్పందిస్తాం. మీకు దగ్గర మంచి చెడు ఉంటే ఏదైనా చెప్పండి మాకు. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర మీ ప్రాంతంలో ఉన్న వీడియోస్ కూడా ఏదైనా ఉంటే, మాకు ఏదైనా వార్తల రూపంలో ఏదైనా ఉంటే మాకు కామెంట్ చేయండి. మేము వస్తాం, మా టీం వచ్చి మొత్తం దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చిత్రీకరించి ప్లే చేస్తామనేసి మేము మీకు అందరికీ చెప్తున్నాము. నెక్స్ట్ యుద్ధం అయితే, ఇరాన్ యుద్ధం అయితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలనేసి మనం కోరుకుందాం. మనకు వచ్చేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. యుద్ధాలు, లాక్డౌన్లు ఇలాంటివి అయితే మనకేమీ రావు. ప్రశాంతంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్.